మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. న్యూలీ మ్యారీడ్ కపుల్ తనకి ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతే వామిటింగ్స్ వస్తే వెంటనే మామూలుగా పడిపోయిందేమో అలసటతో, అలా కాకుండా వెంటనే నాడి చూసి తను ఇప్పుడు తల్లి కాబోతుందని చెప్పేవాడు. డబుల్ పల్స్ కనిపిస్తుందా, కన్సీవ్ అయ్యారా లేదా, ఇవన్నీ నాడిలో తెలిసిపోతాయి అన్నమాట. నార్మల్ డెలివరీస్ ఎందుకు చూడలేకపోతున్నాం అసలు? కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఆ పెయిన్ తట్టుకోలేను మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ప్రతి ఒక్కటి ఫీమేల్స్లో యంగేజ్లోనే మెచ్యూర్ అవ్వడం. 9 yearsలో ఉన్నప్పుడు మెచ్యూర్ అవుతున్నారు, 10 yearsలో మెచ్యూర్. నాకు తెలిసి నేను చెన్నైలో ఒక పాపకి 3 yearsలో మెచ్యూరిటీ సింటమ్స్ వచ్చేసినాయి ఆ పిల్లకి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాన్ని కట్ చేస్తామనుకోండి ఇంకెప్పుడు మెచ్యూర్ కాదు. కరెక్ట్గా 12 years దాకా తీసుకొచ్చి 12 yearsలో స్టాప్ చేసేసాను. ఆయనకి నాడి చూడడం వచ్చు, ఆయన చదువుకోలేదు, మూగా ఆయన. ఎవరైనా డెత్ బెడ్లో ఉన్నారనుకోండి, చాలా రోజులు చనిపోకుండానే ఉన్నారు కానీ చాలా కష్టపడుతున్నారు అనుకోండి, ఆయన తీసుకొచ్చి చూసాడంటే ఆయన పలానా రోజు ఈ టైంలో ప్రాణం పోతుందని చెప్పేవాడు. గ్రేట్. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్, నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నవడేస్ ఏంటంటే హెల్త్కి సంబంధించి చాలా ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. బట్ కొంతమంది పల్స్ బ్యాలెన్సింగ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఎలాంటి ఇష్యూస్ వల్ల అది ఫేస్ చేస్తూ ఉంటాం, అసలు అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా హ్యాపీగా ఉండాలంటే లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి, మనతో డిస్కస్ చేయడానికి పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు రైట్ను మనతో పట్టున్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. యా, సో పల్స్ బ్యాలెన్సింగ్ అంటే నిజంగా చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. యాజ్ ఎ డాక్టర్ మీరేంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, ఎన్నో మంచి మంచి విషయాలు అందరికీ తెలియచెప్తున్నారు. బట్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అసలు? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మనం అనుకుంటే పల్స్ అంటే హార్ట్ పల్స్ చూడడం కాదు, మన బాడీ బయట ఉన్న ప్రపంచం ఎలా పంచతత్వాలతో అయి ఉందో అలాగే మన బాడీ కూడా పంచతత్వాలు. అంటే అది మ్యాక్రో కోసం, మనం మైక్రో కోసం. మ్యాక్రో కోసం నుంచి మన మైక్రో, తల్లి కడుపులో నుంచి బిడ్డ ఎలా వస్తుందో అలాగే మ్యాక్రో కోసం నుంచి మైక్రో కోసం వస్తుంది. మన బాడీలో కూడా ఇదే పంచతత్వాలు ఉంటాయి. బయట ఏదైతే ఉందో అదే మన దాంట్లో ఉందన్నమాట. బయట ఎలా ఫస్ట్ ఫామ్ అయిందంటే ఫస్ట్ నిప్పు కోళంగా ఫామ్ అయింది, ఫైర్ ఫామ్ అయింది. తర్వాత ఫైర్లో నుంచి యాషెస్ పడతాయి కదా, అవి భూమిగా ఫామ్ అయింది. భూమిలో నుంచి గాలి పుట్టింది, గాలి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం వచ్చింది. వర్షం భూమి మీద పడినప్పుడు ప్లాంట్స్ గ్రో అయినాయి, వుడ్ అంటా ఉంది. మళ్ళీ ప్లాంట్స్ చనిపోతాయి కదా, డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ ఫైర్కి అది యూజ్ అవుతాయి. ఇలా ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అయింది. అలాగే మన బాడీలో కూడా ఇదే 5 elements ఉంటాయన్నమాట. మన బాడీలో 5 elementsని ఎలా కనెక్ట్ చేస్తాము అంటే, ఫైర్ అనేది బయట ఉన్న ఫైర్ వచ్చి మన బాడీలో ఆర్గన్స్ ఎక్కడ ఉందంటే హార్ట్ పైన ఉన్న కవర్, పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్, వీటన్నిటి నాలిక, వీటన్నిటి ఫైర్తో కనెక్ట్ చేస్తారు. 5 elements వీటిలో ఉంది. అంటే ఎక్కువగా ఉంది, మిగతా ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట ప్రిడామినెంట్గా. ఇప్పుడు ఎర్త్ ఎలిమెంట్ అనేది బయట ఎర్త్ ఎలిమెంట్ ఏది ఉందో మన బాడీలో ఎర్త్ ఎలిమెంటు స్ప్లీను, స్టమక్, మౌత్, లిప్స్, హార్మోన్స్, సెల్స్, టిష్యూస్, ఇవన్నీ కూడా మనకి ఎర్త్ ఎలిమెంట్ అనమాట. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్, నోస్, స్కిన్, ఇవన్నీ కూడా ఎయిర్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ చూస్తుంటే కామన్ మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే ఈ బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేయాలి? చెప్తాను. అంటే వాటర్ ఎలిమెంట్ ఏంటంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్ అండ్ చెవులు, ఈ 6 డిపార్ట్మెంట్ వాటర్ ఎలిమెంట్. వుడ్ ఎలిమెంట్ ఏంటంటే లివర్, గాల్ బ్లాడర్, ఐస్, మజిల్స్, నర్వ్స్, ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా వుడ్ ఎలిమెంట్ అనమాట. ఇలా బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ని 5 elements డివైడ్ చేస్తారు, అన్నీ కంప్లీట్గా. అంటే ఇవి ఒక్కొక్క దానిలో ఇవి మాత్రం ఉంటాయంటే అవి ఒక్కటి మాత్రం ఉండదన్నమాట. అన్ని ఎలిమెంట్స్ అన్ని ఎనర్జీస్ ఉంటాయి, కానీ ప్రొడామినెంట్గా ఏ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది కామన్ మ్యాన్కి అర్థం కావాలి అంటే ఫస్ట్ తల్లి కడుపులో నుంచి మనం పుట్టడానికి ముందు నుంచి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మగ ఆడ కలిసినప్పుడు స్పర్మ్, ఓవం కలుస్తుంది. ఆ స్పర్మ్, ఓవం కలిసినప్పుడు అప్పుడు ప్రాణం ఏం లేదు, అది రెండు కలిపి ఒక్క సెల్ ఫామ్ అవుతుంది. చాలా యాటమ్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ యాటమ్స్ టుగెదర్ ఫామ్ ద సెల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఒక్కొక్క సెల్లులోని 5 elements చోటు తీసుకుంటాయి ప్రతి సెల్లులోనూ. అది ఒక 6 weeks తర్వాత 6 weeks వరకు ముద్దలాగా ఉంటుందన్నమాట, ఒక మాస్ మాత్రమే ఉంటుంది. 6 weeks తర్వాత ఇది వచ్చి బాడీలో అదే డివైడ్ చేసుకుంటుంది, సోల్ ఎంటర్ అవుతుంది, అది స్పిరిచువల్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది.
అప్పుడు ఇది అవుతుందంటే ఈ మాస్ అన్నీ కూడా ఇది హార్ట్, ఇది లివరు, ఇది కిడ్నీ అని అలా డిజైన్ చేసుకుంటుంది. బాడీకి ఆ అవేర్నెస్ ఉంది, బాడీకి అవేర్నెస్ ఉందన్నమాట. అవేర్నెస్ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, ఎనర్జీ ఉంది. ప్రతి సెల్లులో ఈ 3 ఉన్నాయి, అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ. అలాగే ప్రతి సెల్లులో కూడా వాటర్ ఇప్పుడు 70% ఉంటుంది, మిగతా 30% అన్ని ఎనర్జీస్ ఉంటాయి. ప్రతి ఆర్గన్లో ఉంటుందన్నమాట, ప్రతి సెల్లులో ఉంటుంది. అలాగా సెల్స్ టుగెదర్ ఫామ్ ది ఆర్గన్స్ కదా. అన్ని సెల్స్ని మనం ఒక గుప్పుడు సెల్స్ని పెట్టుకున్నాం అనుకోండి, అవి ఒక ఆర్గన్గా ఫామ్ అవుతాయి. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క విధమైన పనులు చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బయట ఒక్క దానిలో నుంచి ఒకటి ఎలా ఫామ్ అవుతూ వచ్చిందో మన ఆర్గన్స్లో ఫైర్ ఎనర్జీలో, ఇప్పుడు ఫైర్ ఎనర్జీ అంటే హీట్ బాడీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. హీట్ బాడీ ఎక్కువ ఉన్నప్పుడు అదే హీట్లోనే మళ్ళీ ఎర్త్ ఫామ్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది, స్టమక్లో బర్నింగ్ కానీ, అసిడిటీ కానీ, ఇలాంటివన్నీ డిసీజ్ కనెక్ట్ అవుతాయి. మనం అది డిసీజ్ అనుకుని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మన ఎమర్జెన్సీ అంటే డెఫినెట్ తీసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ లోపం వల్ల వస్తాయన్నమాట. ఇంకా కడుపులో ఏం తిన్నా మంటలు, ఐబిఎస్ అంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా, ఇంకా డయాబెటీస్, థైరాయిడ్, ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చేది. ఫైర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఆ హీట్ వల్ల వచ్చేది. ఆ హీట్లో నుంచి ఇది ఫామ్ అవుతుంది కదా, ఎయిర్ ఫామ్ అవుతుంది. అప్పుడు సోరియాసిస్ అంటారు, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎందుకంటే లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్స్, నోస్, స్కిన్ అన్నీ కూడా ఒకటే డిపార్ట్మెంట్ అన్నమాట. అప్పుడు స్కిన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఫామ్ అయినది సరిగ్గా లేదు, దాన్ని కరెక్షన్ చేసేటప్పుడు మనకు సరిపోతుంది అన్నమాట. ఎయిర్లో నుంచి ఇప్పుడు ఎయిర్ వాటర్ ఫామ్ అవ్వాలి. వాటర్ ఎలా ఫామ్ అవుతుంది, మనకి ఒక్కొక్కసారి బ్లాక్ క్లౌడ్స్ ఉంటాయి, వర్షం వస్తుంది అని చెప్తూ ఉంటాం, కానీ వర్షం రాదు అనుకోండి. అప్పుడు వర్షం రాకపోతే బ్లాక్ క్లౌడ్స్గా ఉంటాయి కదా. అది ఎవరి మీదైనా ఇక్కడ జనరల్గా ఈ పక్క అండ్ చీక్స్ దగ్గర ఎక్కడైనా కానీ బాడీలో బ్లాక్గా కమ్మింది అనుకోండి, కిడ్నీలో డెఫిషియన్సీ అంటాం అన్నమాట. ఇలా వాటర్ లేకపోతే ఇంకా వుడ్ ఎనర్జీ చెట్లు పెరగవు, సో లివర్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇలా మొత్తంగా 4448 డిసీజ్ ఉన్నాయి. అన్నిటికీ కూడా కారణం 5 ఎలిమెంట్స్ యొక్క లోపాలే అన్నమాట, ఇంబ్యాలెన్సెస్. ఇప్పుడు ఎలా ఇది ఫామ్ అవుతుంది అంటే, ఎలా లోపలికి వెళ్తుంది ఎనర్జీ అంటే, నెయిల్స్ కార్నర్ చేతిలో కానీ కాళ్ళల్లో కానీ నెయిల్స్ కార్నర్ నుంచి ఒక సన్నటి, అంటే ఇప్పుడు బ్లడ్ తీసుకెళ్ళేదానికి ఆర్టరీ ఉన్నట్టుగా సన్నటి కెనాల్ లాగా వెళ్తూ ఉంటుంది ఈ ఎనర్జీ మన లోపలికి. అంటే మ్యాక్రోకాసం నుంచి మైక్రోకాసంకి ఎనర్జీ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఈ ఎనర్జీ తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కడుపు ఉందనుకోండి, కడుపు చుట్టూ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది, ఆ ఎనర్జీ తీసుకెళ్ళిన ఎనర్జీ. అప్పుడు మనకి ఆకలి వేసినా ఏం వేసినా కానీ ఆ కడుపు చుట్టూ ఉన్న ఎనర్జీని తీసుకొని అది రెజ్యువినేట్ అయిపోతుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఎనర్జీస్ ఆగిపోయినప్పుడు, ఎమోషన్స్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినప్పుడు, ఎనర్జీస్ లోపల వెళ్ళకపోయినప్పుడు మనం ఫుడ్ తింటున్నాం, ఆకలేసి ఫుడ్ తింటాం. అలాగే అలవాటైపోయింది, అన్ని బ్లాక్డ్ ఎనర్జీస్లోనే మనం అంతా పుట్టేసాం. ఎలా అంటే ఇప్పుడు మదరు, ఫాదరు కన్సీవ్ అయ్యేటప్పుడు, వాళ్ళు కలిసేటప్పుడు, ఒక మగ ఆడ కలిసేటప్పుడు వీళ్ళ ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి, వాళ్ళ ఎనర్జీని బట్టే వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఆ ఎనర్జీ వాళ్ళకి ఎలా ఉందో అలాగే బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందులో ఆ ఎనర్జీతోనే ఒక బేబీ ఊంలో ఉత్పత్తి అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే, ఒక కుమ్మరోళ్ళు ఒక మట్టి కుండ చేస్తున్నారు అనుకోండి, ఆ మట్టి కుండ చేసేటప్పుడు ఎంత నీళ్లు పోయాలి, ఎంతసేపు ఎండలో పెట్టాలి అని వాళ్ళకి తెలుస్తాయి. కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే షేప్ సరిగ్గా రాదు, తక్కువ నీళ్ళు అయితే క్రాక్స్ వదిలిపోతాయి. అలాగే ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయో, ఫస్ట్ ఊంలో తయారయ్యేటప్పుడు ఎలా ఉంటాయో దాన్ని బట్టే మన లైఫ్ డిసైడ్ అవుతుంది. మన డిసీజెస్ కూడా దాన్ని బట్టే డిసైడ్ అవుతాయి. మనం తిన్నందువల్ల, లేకపోతే మనకి సరైన ఎక్సర్సైజ్ లేదు, ఇలా అంతా అనుకోవడానికి లేదు. పుట్టుకతోనే మన డెత్ కూడా డిసైడ్ అవుతుంది, మన డిసీజెస్ ఏమేమి వస్తాయో కూడా డిసైడ్ అవుతుంది. కొంతమంది ఎక్కువ తాగుతూ ఉంటారు కానీ వాళ్ళకి లివర్ బాగానే ఉంటాయి, ఏమీ లేకుండా గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎందువల్ల అనుకుంటే, ఎనర్జీస్ ఫస్ట్ కడుపులో, అమ్మ కడుపులో ఫామ్ అయినప్పుడే డిసైడ్ అయిపోతాయి. ఎప్పుడప్పుడు ఎంతవరకు ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు మొత్తం డెప్లీట్ అయిపోతుంది, ఎప్పుడు డిసీజ్ వస్తుందని దాన్ని బట్టే మనకు వస్తాయి. 4448 డిసీజ్ ఉన్నాయి మొత్తం టోటల్గా, మైండ్ రిలేటెడ్, ఫిజికల్ బాడీ రిలేటెడ్. అన్నీ కూడా ఒక్కొక్క ఎనర్జీకి 888 డిసీజ్ వస్తాయి అన్నమాట. ఒకదానిలో మనకి ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి, అన్ని ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది, కానీ మనకి ఎన్ని వస్తాయి, ఒకటో రెండో వస్తుంటాయి. దీనిలో ఒకటి, దానిలో ఒకటి, 5 ఎలిమెంట్స్లో కలిపితే ఒక 10 డిసీజ్ వస్తూ ఉంటాయి అన్నమాట.
అన్నీ కూడా 5 ఎలిమెంట్స్ని కలెక్ట్ చేస్తామనుకోండి, ఆ ఎనర్జీస్ని కరెక్షన్ చేస్తామంటే అన్నీ నార్మల్కి వస్తాయి. మీరు ఎనర్జీస్ గురించి చెప్పారు, డిఫికల్టీస్ గురించి చెప్పారు. అసలు మీరు ఒక పర్సన్లో ఎలాంటి ఇష్యూస్ని మీరు సాల్వ్ చేస్తారు అసలు యాజ్ ఎ డాక్టర్? అన్ని ప్రాబ్లమ్ అమ్మా, ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయొచ్చు. మెయిన్గా ప్రధానంగా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఏంటి? ఏ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? అలా కాదు, డయాబెటీస్ వస్తుంటారు, అదేంటి థైరాయిడ్ వస్తుంటారు, బోన్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఇలా వస్తుంటారు, ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తుంటారు. ఎవరి వల్ల కాలేదు అన్నప్పుడు మన దగ్గరికి వస్తారనమాట. ఇదన్నా ట్రై చేద్దాం అనుకుని వస్తారు. కానీ అలా కాకుండా ముందుగా ఇది ట్రై చేసుకుంటే తొందరగా బయటపడతారు ఏ దాని నుంచైనా. ఎందుకంటే మనం సెల్స్లో వర్క్ చేస్తాం. సెల్స్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ 5 ఎలిమెంట్స్లో నాడీ చూస్తాం. నాడీ చూసి నాడీలో ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని కరెక్షన్ చేస్తాం. ఇప్పుడు టెక్నికల్గా చూస్తారా మీరు కూడా? మిషనరీ థెరపీనా లేదంటే సెల్ నాడి పట్టుకోగానే పట్టుకొని తెలుస్తుంది మీకు? అంటే ఎప్పటికీ అప్పటి వైద్యం ఇప్పటికీ కూడా నడుస్తుంది అంటారు. నమ్మే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారు నాడి చూసి. ఒకప్పుడు ఎవరైనా అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ తనకి ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతే, వామిటింగ్స్ వస్తే వెంటనే మామూలుగా పడిపోయిందేమో అలసటతో, అలా కాకుండా వెంటనే నాడి చూసి తను ఇప్పుడు తల్లి కాబోతుందని చెప్పేవాళ్ళు. చదువు లేకుండానే అలా చెప్పేవాళ్ళు. అది ఎట్లా ఉండేది అసలు? ఒకసారి అదే 5 ఎలిమెంట్స్ కదా, మన బాడీలో ఉన్నది 5 ఎలిమెంట్స్ కదా. ఆ 5 ఎలిమెంట్స్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు డబుల్ ఎనర్జీస్ ఉన్నాయా, డబుల్ పల్స్ కనిపిస్తుందా, కన్సీవ్ అయ్యారా లేదా, ఇవన్నీ నాడీలో తెలిసిపోతాయి అన్నమాట. ఎందుకంటే మన బాడీని చూసే విధానమే మనం 5 ఎలిమెంట్స్ ఒక కాంబినేషన్ అంతే. మనం మిషనరీ దేంతో మనం చూడక్కర్లేదు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా ఒక ఆయన ఉండేవారు అన్నమాట, మూగ ఆయనకి నాడీ చూడడం వచ్చు. ఆయన చదువుకోలేదు, మూగ ఆయన. ఎవరైనా డెత్ బెడ్లో ఉన్నారనుకోండి, చాలా రోజులు చనిపోకుండానే ఉన్నారు, కానీ చాలా కష్టపడుతున్నారు అనుకోండి, బయట వాళ్ళని కష్టపెడుతున్నారు. వాళ్ళకి ఆయన తీసుకొచ్చి చూశాడంటే ఆయన పలానా రోజు ఈ టైంలో ప్రాణం పోతుందని చెప్పేవాడు. గ్రేట్. ఈ టైంలో ప్రాణం పోతుందని చెప్పేవాడు. అలాగే జరిగేది. అది స్టిల్ ఇప్పటికీ ఉన్నారమ్మా. ఆయన చనిపోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, కానీ ఎవరికి రాలేదు. మరి ఈ నాడీ వైద్యం అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ ఎలా నేర్చుకునేవాళ్ళు ఒకసారి? ఎందుకంటే ఇప్పుడు అల్లోపతి వచ్చిన తర్వాత మెడిసిన్ స్టడీ, అలోపతి డాక్టర్స్ కూడా నాడి చూసేవాళ్ళమ్మా. అలోపతి డాక్టర్స్ కూడా నాడి చూసేవాళ్ళే. ఇప్పుడు చూడలేకపోతున్నారంటే అది మనకి దాంతో మనం టచ్ చేయక్కర్లేదు. అంటే అప్పుడు అలాగే చూసేవాళ్ళు. ఆర్ఎంపీ కానీ ఏ డాక్టర్లైనా నాడి చూసి వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ కూడా ఆ నాడి చూసి ఇచ్చేవాళ్ళు మెడిసిన్. ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా నాడి చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను నాడి చూసే దాంట్లో ఏంటి అంటే, నేను 5 ఎలిమెంట్స్ ప్రతి సెల్లులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సెల్లులో ఇప్పుడు ఒక్క సెల్లులో అనుకోండి వాటర్ కొంచెం తగ్గిపోయింది అనుకోండి, ఆ సెల్ ఏమవుతుంది, ఆ సెల్ చనిపోతాయి కదా, వాటర్ తగ్గిపోయింది. అప్పుడు ప్రతి సెల్కి ఒక సెల్ నుంచి ఒక సెల్కి ఆ డిప్రైవ్ అయిపోతుంటుంది కదా. దాన్ని బట్టి నాడి చూసి నేను ఆ సెల్కి ఎనర్జీ ఎలా ఇస్తానంటే, ఎనర్జీని ఒక కాపర్ నీడిల్ ద్వారా ఇస్తామన్నమాట. అది యూనివర్స్లో నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చినాయి దానికి. అసలు సూది పెట్టకుండా డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా నాడి చూడడం ఎలా అనేంతో వచ్చిందనమాట. రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నాను, చాలా రీసెర్చ్ చేశాను. సో మీరు చాలా మంచి పాయింట్లు చెప్పారు. ఇప్పుడు నవేడేస్ చూస్తుంటే ఫీమేల్స్లో ఎక్కువగా మనం చూస్తే పీసీఓడి, పీసీఓఎస్, ఎవరిని టచ్ చేసినా థైరాయిడ్ ఇష్యూస్ అండ్ స్కిన్కి సంబంధించి యాక్నే ఇష్యూస్, ప్రతి ఒక్కటి ఫీమేల్స్లో యంగ్ ఏజ్లోనే మెచ్యూర్ అవ్వడం. ఒకప్పుడు 14 yearsకి మెచ్యూరిటీ అనేది వస్తుండే, తర్వాత 12కి, ఇప్పుడు బిఫోర్ 9 yearsలో ఉన్నప్పుడు మెచ్యూర్ అవుతున్నారు, 10 yearsలో మెచ్యూర్. నాకు తెలిసి నేను చెన్నైలో ఒక పాప 3 yearsలో మెచ్యూరిటీ సిమ్టమ్స్ వచ్చేసినాయి ఆ పిల్లకి. 3 yearsలో పేరెంట్స్ అయితే ఆ డాక్టర్స్ దగ్గర పట్టుకెళ్తే ఇంకా అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాన్ని కట్ చేస్తామనుకోండి ఇంకెప్పుడు మెచ్యూర్ కాదనమాట. లేకపోతే ఎప్పుడు అయిపోయినా 4 yearsలో అయిపోయినా 5 yearsలో అయిపోయినా తెలియదని చెప్పేశారు. అప్పుడు మన దగ్గర తీసుకెళ్తే నాడీని బ్యాలెన్స్ చేశాను, ఇంకేం చేసేది లేదు. నాడీని బ్యాలెన్స్ చేస్తే నేచర్ తెలుసు ఎప్పుడు వచ్చి మెచ్యూర్ అవ్వాలి, వాళ్ళకి మెచ్యూరిటీ ఎలా ఉంటుంది అని తెలుసు కదా. కరెక్ట్గా 12 years దాకా తీసుకొచ్చి 12 yearsలో స్టాప్ చేసేసాను. ఇంకా 12 years తర్వాత అమ్మాయి మెచ్యూర్ అయింది. అంటే నాడీ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటే అన్నీ మంచి జరుగుతాయి మనకి. ఎలా బ్యాలెన్స్డ్ లైఫ్, ఆహా ఓహో అని కాదు, ఇలా అని కాదు. ఇప్పుడు పీసీఓడి, హార్మోన్స్ అన్నీ మీరు చెప్పారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం పీసీఓడి ఇవన్నీ అంటే గైనిక్ దగ్గరికి వెళ్తాం కదా, అలా కాదు. ఇక్కడ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసినప్పుడు కిడ్నీ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, అది పీరియడ్స్లో ఎక్కువ తక్కువలు, పీసీఓడీలు ఏదైనా కానివ్వండి, ఎన్ని ప్రాబ్లం ఉన్నా సరే, ఇంకా మళ్ళీ బోన్స్లో కూడా
బోన్స్లో మోకాలు నొప్పి అంటారు అనుకోండి, మోకాలు నొప్పి మాత్రమే కాదు, తల నుంచి కాళ్ళ దాకా ఉన్న బోన్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వాటర్ ఎనర్జీ లో తెలిసిపోతుంది అనమాట. ఇంకా హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది అనుకోండి, అది కూడా వాటర్ ఎనర్జీ లో. చెవుల్లో ప్రాబ్లం వస్తే ఇవన్నీ కూడా ఇండికేషన్ అనమాట. ఫ్యూచర్లో కిడ్నీ దెబ్బతింటుంది అనడానికి ఇండికేషన్స్. అన్నీ ఒక ఎనర్జీ, 6 ఆర్గన్స్, 6 డిసీజ్ కూడా ఒకటే ఎనర్జీ అనమాట. మనం ఏం చేస్తాం, టోటల్ బాడీని ఎనర్జైజ్ చేసేస్తాం. అప్పుడు వాళ్ళు ఒక ప్రాబ్లం కోసం మన దగ్గర వచ్చి చెప్తారు, ఇంకొకటి అది పెద్దగా వాళ్ళు అనుకోరు, ఇది పర్వాలేదులే మెడిసిన్ తీసుకుంటూ మనం ఉంటాము అనుకుంటారు అనుకోండి. కానీ మనం బ్యాలెన్స్ చేసినప్పుడు టోటల్ బాడీని బ్యాలెన్స్ చేస్తాం కదా, అందువల్ల టోటల్గా అన్ని ప్రాబ్లం వాళ్ళకి సెటరేట్ అయిపోతాయి. ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లం వచ్చారు, కిడ్నీ ప్రాబ్లంతో డయాలిసిస్ చేసుకోవాలి అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి డయాలిసిస్ చేయాలి అంటే మన ఇంటర్వ్యూస్ అవి చూసి వచ్చారనమాట. వాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చారు. నాకు ఇంకా బాగా గుర్తుంది అది. చెన్నైలో జరిగింది ఇది. ఆయనకి నాడి చూసి బ్యాలెన్స్ చేశాక ఆయనకి ఏం కావాలి అంటే ఉప్పు లేకుండా తిండి పెట్టి నాలుగు చనిపోయిందంటే మామూలు సాంబార్ ఇడ్లీ కావాలి అన్నారు. అవి తినేసాక ఎనర్జీ వచ్చేసి అసలు మామూలుగా ఉన్నదానికన్నా నార్మల్ అయిపోయి ఆయన నార్మల్గా బస్సులో వెళ్ళిపోయారు ఊరికి. ఆ తర్వాత కంటిన్యూ చేశారు, మళ్ళీ కంప్లీట్గా కిడ్నీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన చెన్నైలో. సో అలా ఏదైనా మనం చేయొచ్చమ్మా. ఏదైనా సెల్స్తో ఉన్న ఇంబ్యాలెన్సెసే కదా, ఆ ఇంబ్యాలెన్సెస్ని కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా నార్మల్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు వైద్యంలో ఉన్నటువంటి ఆ అంటే ఆ ప్రాధాన్యత ఇప్పుడు వేర్లతో వైద్యం చేశారు, నాటు వైద్యం చేశారు, నాడీ వైద్యం చేశారని వింటూ ఉండేవాళ్ళు. ఒక మనిషిని చూసి, ముఖం చూసి వాళ్ళ బాడీలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవచ్చని వినేవాళ్ళం. అంటే అప్పట్లో పుస్తకాలు లేవు, మిషనరీ లేదు, ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు. కానీ అప్పట్లో ఏ సమస్య వచ్చినా కూడా అంటే ఆ సమస్య నుంచి బయటపడే తత్వం అన్ని తెలుసు వైద్యం చేసేవాళ్ళకి. ఇప్పుడు ఈ వైద్యం అనేది టెక్నాలజీ అభివృద్ధి చెందింది. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ బుక్స్ లోనే చదువుతున్నారు, ప్రాక్టికల్ గా డెడ్ బాడీస్ మీద నేర్చుకుంటూ ఉన్నారు. కానీ టోటల్ గా వైద్యంలో కూడా సపరేట్స్, మీరు సెల్స్ అంటున్నారు, సెల్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తామంటున్నారు. యూనివర్స్ హెల్ప్ చేస్తుంది, ప్రతి ఒక్కటి నేచర్ నాకు కలుపుతుందని మీరు చెప్తున్నారు. ఫస్ట్ నుంచి మనం అదే తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటి, గైనిక్ కి ఒక డాక్టర్, డెర్మటాలజిస్ట్ ఒకరు ఉంటారు, తర్వాత కిడ్నీ సంబంధించిన ఒకరు ఉంటారు, హార్ట్ కి ఒకరు ఉంటారు. అంటే బాడీలో ఉండే అన్ని అవయవాలకు ఒకప్పుడు ఒకటే డాక్టర్, కానీ ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క డాక్టర్ తయారయ్యారు. సో ఎలా చూడాలండి అప్పటి వైద్యాన్ని ఇప్పుడు వైద్యాన్ని? అది నాకు తెలియట్లా. అంటే సైన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది కూడా భగవంతుడు మనకి అనుకూలిస్తేనే, ఇది రాని అని ఉంటేనే ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చారు, ఆ నాలెడ్జ్ అభివృద్ధి చెందింది కదా. ఏ దానికైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా ఒక క్రిటికల్ స్టేజ్ అనుకోండి, అప్పుడు అలోపతి కాపాడుతుంది డెఫినెట్గా. కానీ లైఫ్ లాంగ్ డయాబెటీస్కి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఫర్ కిడ్నీస్ లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, అవి వద్దు అంటాం మేము. అండ్ బాడీని రోగం రాకముందు కానీ బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఓవర్ ఆయిలింగ్ చేసుకున్నట్టు. కార్ని తీసుకెళ్ళి మనం షెడ్లో వచ్చి ఓవర్ ఆయిల్ చేసుకుంటాం కదా, ఒక సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి. అలా మనం బాడీని ఓవర్ ఆయిలింగ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఈ సెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనుకోండి, బ్యాలెన్స్డ్గా, ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. వస్తాయేమని భయపడిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా అవే మళ్ళీ సర్దుకుంటాయి, ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేసేస్తాం కాబట్టి. సెల్స్ అంత బాగా పనిచేస్తాయి, ఎందుకంటే దానికి అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు నాడీ వైద్యం గురించి చాలా చక్కగా చెప్తున్నారు. అండ్ మీరు ఇందులోనే చాలా స్పెషలిస్ట్, మీరే అంటున్నారు ఏ జబ్బుకైనా నేను నాడీని చూసే చెప్తా అంటున్నారు. మీరు అన్నట్టు షుగర్ పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హార్ట్లో కొంచెం పెయిన్ వస్తుంది, స్ట్రోక్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని హార్ట్ పేషెంట్ని, హార్ట్ సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది వారానికో, నెలకో, 2 నెలలకో ఉంటుంది. వాళ్ళకి ఆ చేంజ్ ఓవర్ కూడా 6 monthsకో 3 monthsకో తెలుస్తుంది. సో అలాంటి ఇష్యూస్తో బాధపడే వాళ్ళు మీ దగ్గరకు వస్తే సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చేంజ్ ఓవర్ ఎంతలో కనిపిస్తుంది? వీక్లీ వన్స్ రావాలి మన దగ్గర నాడీ చూసుకోవడానికి. ఇప్పుడు పెయిన్ ఏదైనా ఉందనుకోండి, ఇమీడియట్గానే తెలుస్తాయి, ఆన్ ద స్పాట్ తెలుస్తాయి, పెయిన్ రిలీఫ్ తెలుస్తాయి. కానీ హార్ట్లో ఇలా డయాబెటీస్ ఇలాంటి వాటికి అన్నీ కూడా కొంచెం కొంచెంగా తేడాలు తెలిసి వస్తాయి. మన దగ్గర వీక్లీ వన్సే చూడాలి, ఎందుకంటే ఒక పని చేసాం, నాడీని కరెక్షన్ చేసాం, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి 5 days తర్వాతే మళ్ళీ చేయి పెట్టాలి. మనము చెట్లో విత్తన భూముల మీద పెట్టేసి
దాన్ని లోడి చూస్తున్నామంటే అది పెరిగిందా లేదా అని తెలియదు కదా. అలాగా మనం 5 days తర్వాత అది ఎంతవరకు పనిచేస్తుందని తెలుస్తుంది అనమాట. కొంతవరకు అది అవుతూ ఉంటుంది, పర్సంటేజ్ బై పర్సెంట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎవ్వరికి కాదు అనేది లేదు, డెఫినెట్గా ఎవరికైనా రిజల్ట్ ఇస్తుంది. కానీ టైంని బట్టి వాళ్ళు ఉన్న సివియారిటీని బట్టి కొంచెం ముందు వెనక టైం పడుతుంది అనమాట. కొంతమందికి పెయిన్లో వచ్చిన వాళ్ళకైతే ఇమీడియట్గా తెలుస్తాయి పెయిన్ రిలీఫ్స్ అని. ఇలా తెలుసుకోవచ్చు మనం ఈజీగా. ఇప్పుడు పెయిన్స్ అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల సమస్యతో, స్పైన్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు మోకాళ్ళ నొప్పి ఎంత స్టేజ్లో ఉంది వాళ్ళకి? ఇప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిందా, లేకపోతే చాలా ఆర్థరైటిస్గా డెవలప్ అయిపోయిందా, ఎలా అయిపోయింది చూడాలి. స్పేస్ ఎలా ఉంది అన్నీ చూసి వాళ్ళకు కూడా ఇదే మెథడాలి నాడి చూసి చేస్తామన్నమాట. వాళ్ళకున్న సివియారిటీని బట్టి వాళ్ళకి కొంచెం లేట్ కావచ్చు, ముందుకు కావచ్చు. కొంతమందికి అదే రోజున కూడా చాలా రిలీఫ్ ఉందండి అని అనేవాళ్ళు ఉన్నారండి. ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళకున్న సివియారిటీని బట్టి ఉంటుంది. కొంతమంది వెయిట్ ఎక్కువ గెయిన్ అయిన తర్వాత చెకప్కి వెళ్తారు, హైపోథైరాయిడ్ అంటుంటారు. అవును. కొంతమంది వెయిట్ లాస్ అయిపోతుంటారు, వాళ్ళకి థైరాయిడ్లోనే ఇంకొక సిమ్టమ్. హెవీ అయినా థైరాయిడ్ సిస్టమే, సన్నగా అయినా థైరాయిడ్ సిస్టమే. కొంతమంది అంటే షుగర్ ఎక్కువ ఉన్న లోపల వీళ్ళు షుగర్ ఉంది అనుకుంటే చాలా లీన్గా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. అవి చూసి చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? మరి నాడిని చూసి మనం నాడిని చూసి సజెస్ట్ చేయడం కాదమ్మా, నాడిని చూసి వాళ్ళ దగ్గర ఏం సజెషన్స్ ఏమి ఉండదు వాళ్ళకి. నాడిని చూసి నేనే కరెక్షన్ చేసేస్తా, ట్రీట్మెంట్ ఇక్కడే అయిపోతుంది అంతే. చేత్తోనే ఇట్లానే నీళ్ళతోనే యూనివర్సిటీని తీసుకొస్తారా? అంతే, యూనివర్సిటీకి ఎనర్జీ వస్తుంది. ఏదైనా ఎనర్జీయే కదమ్మా, ప్రపంచం అంతా ఎనర్జీయే. అది నమ్మే వాళ్ళకి నమ్మకం, నమ్మల్ని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కాదు మ్యామ్, అసలు ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు అంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే ఈ హెల్ప్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కూడా కమర్షియల్ వేలోనే ఉన్నాయి మనకి. డాక్టర్కి సంబంధించి ఏ ఇష్యూతో బాధపడినా కూడా అన్ని చోట్ల కూడా మనకి కమర్షియల్ వేలుగానే కనిపిస్తూ ఉంది. ఇంత జరిగితే ఇంతని చూపిస్తున్నారని అందరికీ ప్రచారం జరుగుతుందని తెలుసు. ఎవరు నమ్మాలో కూడా తెలియట్లా. ఏదైనా ఒక ఇబ్బంది వస్తే అరే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పి ఎవరు హాస్పిటల్స్ కూడా వెళ్ళట్లే. ఇలాంటి టైంలో వెళ్ళకుండానే హాస్పిటల్ నిండిపోతున్నాయి. కరెక్ట్ కదా. సో మరి అలాంటి టైంలో మీరు కేవలం నాడితోనే నేను వర్క్ చేస్తానంటే నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ నాకు కనెక్ట్ అయి ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ లక్షల మంది ఉన్నారు అనమాట. లక్షల మందే ఉన్నారు, వేల మంది కూడా కాదు, లక్షల్లో ఉన్నారు. అన్నీ కూడా గ్రూప్స్ ఉన్నాయి మాకు. అందరికీ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటాను. కావాలి అంటే వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఉండి నాడీ బ్యాలెన్సింగ్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక ఫెయిత్ అనమాట. అది మనకి మెడిసిన్స్ వద్దు ఇలా వెళ్దాము అనుకునే వాళ్ళకి మా అన్ని టైపు ఉన్నారమ్మా కదా. సరే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు మ్యామ్. ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తెలిసిన తర్వాత డైలీ చెకప్గా వెళ్ళాలి. కంపల్సరీ లోపల బేబీ గ్రోత్ అనేది మిషనరీ ద్వారానే కనిపిస్తుంది, రైట్? వాళ్ళ లోపల ఏ విధంగా ఉంది, వాళ్ళ నాడి ఫస్ట్ చూసినా, బట్ బాడీ లోపల ఎలా ఉంది అనేది ఇప్పుడు అంతా టెక్నికల్గా అప్డేట్ అయిపోయింది. దీనికి అలవాటు పడ్డారు జనాలు కూడా. మరి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ట్రీట్మెంట్? మేము ఎలా రమ్మంటామనంటే 3rd month, 6th month, 9th month రమ్మని చెప్తాను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాడీలో చూడండి, వాళ్ళ లోపల ఉన్న బేబీ ఎలా ఉంది. బేబీకి హెరిడిటరీగా డిసీజ్ ఏమి రాకుండా ఉండాలంటే బేబీని ట్రీట్ చేస్తాను. అప్పుడు ఆ పర్సన్కి, అమ్మకి ట్రీట్ చేయను. అమ్మకి ఏమున్నా నేను ట్రీట్ చేయను. ఎందుకంటే అమ్మకి ట్రీట్ చేస్తే ఆ ఎనర్జీస్ డివైడ్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డకు మాత్రమే ట్రీట్ చేస్తాం. హెరిడిటరీగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు డయాబెటిక్ వస్తుంటుంది, థైరాయిడ్ వస్తుంది ఇలా అంటారు కదా, అలాంటివి రాకుండా బేబీకి మనం కాపాడచ్చు. సూపర్. అయితే ఇంకొక చిన్న డౌట్, బేబీని ట్రీట్ చేస్తారని అన్నారు మీరు, కానీ ఇప్పుడు ఏంటంటే 8th month, 9th month అయిన తర్వాత వాళ్ళకి డెలివరీ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే భయపడిపోయి సిజేరియన్కి వెంటనే అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే మా అమ్మాయి కొంచెం బేర్ చేయలేదు, మీరే ఒక మంచి డేట్ ఇచ్చేయండి, ఈ డేట్లో చేయించుకుంటే పుట్టే పిల్లలు కూడా మంచిగా పుడతారని ఈ విధంగా కొన్ని హాస్పిటల్స్లో జరుగుతుంది. ఇప్పటికీ కొంతమంది స్టిల్ యంగ్ డాక్టర్స్ ఏంటంటే ఒక బాడీని చూసి వీళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, వీళ్ళకి సిజేరియన్ వెళ్ళే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పగలుగుతారంట. అవును, చెప్పగలుగుతారు. ఒకప్పుడు అంతా నార్మల్ డెలివరీసే ఉండేది, కానీ ఇప్పుడు ఇంత చూస్తుంటే ప్రతి ఒక్కరు సిజేరియన్ కి కట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారండి. సో మీరు ఏం చెప్తారు అంటే ఈ నార్మల్ డెలివరీస్ అనేది ఫ్యూచర్ లో మనం చూడలేమా? నిజంగానే ఆ పెయిన్స్ తట్టుకోలేక తల్లికి కూడా ప్రమాదం వస్తుందన్న దృష్టిలోనే సిజేరియన్కి వెళ్తున్నారా? నార్మల్ డెలివరీస్ ఎందుకు చూడలేకపోతున్నాం అసలు? అది పెయిన్ తట్టుకోలేకపోవడం, భయం అనమాట, ఫోబియా అనమాట. ఆ పెయిన్ అనేది చాలా నరకంగా ఉంటుంది కదా, డెలివరీ పెయిన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట.
కాబట్టి ఆ పెయిన్ అనేది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట పిల్లలకి. ఇంకా చిన్న అది కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఆ పెయిన్ తట్టుకోలేను మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు సిజేరియన్కి వీళ్ళే డిసైడ్ చేస్తారు 90%. కొంచెం ట్రై కూడా చేయరనమాట, వద్దు అని ఆ డేట్ అవి ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోతారు. అది వాళ్ళ మైండ్ని బట్టి ఉంది. చాలామంది ఇప్పుడు మా అమ్మాయికి డెలివరీ అయింది, తను నార్మల్ డెలివరీయే చేసుకుంటాను పర్వాలేదు నాకు సిజేరియన్ వద్దు అని పోరాడి నార్మల్ డెలివరీయే చేసుకుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధం. మేమే చెప్పాము సిజేరియన్కి వెళ్ళిపోదమ్మా తట్టుకోలేకపోతున్నాం అంటే వద్దు నేను అలాగే నార్మల్ డెలివరీయే ఉండని అని చెప్పింది. అలా మనకి ఎవరిష్టం వాళ్ళదమ్మా. నార్మల్ డెలివరీస్ డెఫినెట్గా ఉన్నాయి, కానీ ఎప్పటికీ ఉంటాయి ఇవి నార్మల్ డెలివరీస్ అనేది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటాయి. వాళ్ళలో 5 ఎలిమెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఆ స్టెబిలిటీ వాళ్ళకి బాగుంటుంది అనమాట, ఆ ధైర్యం బాగుంటుంది. సూపర్. సో చాలా చక్కగా చెప్పారు ఉషా గారు. ఎందుకంటే మాకు కూడా అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. సో మీతో మాట్లాడే ముందు నాకు అంత అవగాహన లేదు, బట్ మీతో మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్న టాపిక్స్ చూస్తుంటే నిజంగానే నాడీ వైద్యానికి అంత ఇంపార్టెన్స్ ఉందా. సో రేపు నాకు కూడా ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే మీకు కాల్ చేయాలని ఆలోచన కలిగింపజేశారు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా యూనివర్స్ని సైన్స్ని అందరూ నమ్ముతూ ఉంటారు. సో మీరు ఆ రెండింటితోనే వైద్యం చేస్తున్నారు కాబట్టి సుమన్ టీవీలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దట్టు మిమ్మల్ని పర్సనల్గా కలవాలంటే ఎట్లా చెప్పండి, ఏదైనా ఎనీథింగ్ ఏ మనిషికైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. సో ఏదైనా కూడా మీరు సెల్స్ ద్వారా సార్ట్అవుట్ చేస్తారు కాబట్టి, నాడీ వైద్యం చేస్తారు కాబట్టి, సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ పెట్టచ్చు, మాకు వాట్సాప్ పెడితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉంటాను, హైదరాబాద్లో ఉంటున్నాను ఇప్పుడు. తర్వాత నేను చెన్నైకి వెళ్ళి చెన్నై టు హైదరాబాద్ 2 ఊర్లో ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సో ఏ సమస్య అయినా కూడా నాడీ వైద్యం మీద ఒక అవగాహన ఉన్నవాళ్ళు, లేదా మేడం చెప్పిన మాటల్ని మీరు బిలీవ్ చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారంటే కనుక, ఏ ఇష్యూతో బాధపడుతున్నా కూడా ఈ వీడియో కింద కొన్ని నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి. సో ఆ నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్గా మేడం గారు మాట్లాడతారు. సో నాడీ వైద్యంతో, సెల్స్ ద్వారా, యూనివర్స్తో చాలా వరకు వండర్స్ క్రియేట్ చేస్తామని మేడం చెప్తూ ఉన్నారు. సో ఏ సమస్య వచ్చినా కాంటాక్ట్ చేయొచ్చు.